మేడారం అమ్మవారి జాతరకైతే అంగరంగ వైభవంగా సన్నాహాలు ఏర్పాట్లు జరుగుతున్నాయనే చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ అమ్మవారికి ఆ పూలతో డెకరేషన్ కావచ్చు, అమ్మవారి ప్రాంగణం అంతా కూడా ఈ డెకరేషన్తో నింపేస్తున్నారనే చెప్పాలి. అయితే ఇక్కడ సంబంధించి పూల డెకరేషన్కి ఇక్కడ కొంతమంది కాంట్రాక్టర్స్ కూడా వచ్చారు. బెంగళూరు నుంచి కూడా వివిధ రకాలైన పువ్వులు, అలాగే దానికి సంబంధించిన పత్రి ఇవన్నీ కూడా తీసుకురావడం, అలాగే ఆలయ ప్రాంగణం అంతా కూడా అందంగా అలంకరించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకసారి విజువల్స్లో మీరు చూసుకోవచ్చు. మనం చూపించేదంతా కూడా ఇక్కడ అమ్మవారికి జాతర కోసం ఆలయ ప్రాంగణం ముస్తాబవడానికి ఇక్కడ పువ్వులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది వర్కర్స్ కూడా ఉన్నారు. అసలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు అమ్మవారికి, ఇక్కడ వాళ్ళు ఏ విధంగా ఈ పనులు అనేవి ముందుకు తీసుకువెళ్తున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? శ్రీకాంత్ మేడం. సార్ ఎన్ని రోజుల నుంచి అమ్మవారికి ఈ ప్రత్యేకించి పువ్వుల డెకరేషన్ కావచ్చు, ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా కలకల్లాడుతుందంటే మీ డెకరేషన్తోనే ఎన్ని రోజులు పడుతుంది? ఇది 2 days నుండి చేస్తున్నాం మేడం. ఇది బెంగళూరు నుండి మొత్తం ఫ్లవర్స్ తెప్పించాము. ఓకే, ఇవన్నీ చేస్తున్నాం మేడం. ఓకే, 2 days నుండి చేస్తున్నాం. ఓకే. ఎంత టైం పడుతుంది మీకు ఈ డెకరేషన్? నైట్ మొత్తం అయిపోద్ది మేడం. ఓకే, ఈరోజు రేపు 4 రోజుల పాటు ఇదే డెకరేషన్ ఇంకా అమ్మవారికి ఉంచుతారు. చేస్తారు మేడం, వేరే చేస్తారు. మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ మార్చేస్తారు. ఇలాంటి థీమ్ ఏమన్నా ఉంటుంది దీనికోసం, ఏమైనా డిజైన్స్ కానీ అవన్నీ ప్లాన్ చేసుకుంటారా? బెంగళూరు నుండి మొత్తం తెప్పిస్తున్నాం మేడం సపరేట్గా. ఎంతమంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తారు? ఒక 40 మంది చేస్తున్నారు మేడం. 40 మంది. మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా మీదే చూస్తున్నారు? ఓకే మేడం, 40 మంది మొత్తం ఒక 40 మంది చేస్తున్నారు మేడం. ఓకే. సో ఆలయ ప్రాంగణం అంతా కూడా ఈ పువ్వుల డెకరేషన్కి సంబంధించి దాదాపుగా 40 మందికి పైగా వర్కర్స్ అయితే ఈ వర్క్కి సంబంధించి వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే బెంగళూరు నుంచి కూడా ఇక్కడికి పువ్వుల్ని తీసుకురావడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళే ఈ కాంట్రాక్ట్ అంతా కూడా ఈ 4 రోజుల పాటు కూడా అమ్మవారి డెకరేషన్కి చేయడం జరుగుతుంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం మీ పేరు? నా పేరు రజిత. రజిత గారు, మీ కాంట్రాక్ట్కి సంబంధించి మీరే తీసుకోవడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ అని కాదండి, మాకు సీతక్క ఇస్తుంది ఎప్పుడు అమ్మవారికి. వద్దిరాజు రవిచంద్ర విజయలక్ష్మి బావ అక్కగారు ఎప్పటికీ అమ్మవారికి అలంకరణ అనేది వాళ్ళదే ఉంటుంది. అది ఓన్గా బావ అక్క వాళ్ళ ఓన్గా వాళ్ళ సొంత డబ్బులతో అమ్మవారికి అలంకరణ చేయడానికి ఒప్పుకుంటారు. ఎవరు? సీతక్క గారు. సీతక్కని మేము ఒప్పించుకొని, ఇది గవర్నమెంట్ తరఫున కాకుండా మా బావగారు మా అక్కగారు వాళ్ళ తరఫున ఇది అమ్మవారికి మేము ఓన్గా వేయించుకుంటాం. అయితే గవర్నమెంట్ నుంచి మీరు ₹1 కూడా తీసుకోరు? లేదు, మేము ఓన్గా అమ్మవారి దీవెనలు మాకు అందడానికి అమ్మవారికి పూల అలంకరణ చేసి ఆమె దీవెనలు మాకు కావాలని చేస్తామంటే. ఎంత ఖర్చు అయిందమ్మా ఈ 4 రోజులకి సంబంధించి డెకరేషన్? వాళ్ళకి తెలుస్తుంది, లాస్ట్ వరకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పూల అలంకరణ వాళ్ళ మొత్తం ఉంటుంది కాబట్టి నాకు అంత ఐడియా తెలియదు. బావకి అక్కకి తెలుసు. ఎన్ని రకాలైన పూలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు నేను అంత చూడలేదు. నీవు 1 hour అవుతుంది వచ్చి. వాళ్ళు తెచ్చిన వాళ్ళకి ఎరక మా ఆయన ఉన్నాడు, మా ఆయనకి ఎరక. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వస్తున్నారమ్మా? ఎన్ని సంవత్సరాలు అంటే నాకు తెలిసిన వరకు 4 సంవత్సరాల 4 6 సంవత్సరాలు. 6 అంటే ఇప్పుడు 12, 2 సంవత్సరాలకు ఒకసారి వేస్తాం. అమ్మ మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి ఈ డెకరేషన్ పనులు అవన్నీ చూసుకుంటున్నారు? మేడం మేము చూసుకోవట్టే 5 సంవత్సరాలు. అమ్మవారు ఇంకా ఈ సంవత్సరం మటుకి బాగా చేస్తున్నారు. వల్ల భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో బాగా తరలి వస్తున్నారు. మంత్రి మా సీతక్క గారు బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనికి సౌకర్యం మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన బాగా ఎక్కువ ఈ గుడి మీద ఫోకస్ పెట్టి ఇంత డెవలప్ చేసిండు. మళ్ళీ మా రేవంత్ రెడ్డి అన్న మళ్ళీ గెలవాలి. మా సీతక్క కూడా మళ్ళీ ఎప్పటికీ రావాలి. గుడి ఎప్పటికి ఇట్లా కలకలలో ఆడాలి. ఎక్కడ ప్రాపర్ ఎక్కడమ్మా మీరు ఉండేది? మేము ప్రాపర్టీ వరంగల్, బావ వాళ్ళది ఖమ్మము. బావ శాశ్వత డోనర్ అండి. బావకి పేరు పోయినసారి అదివరసారి గ్రాండేట్ అంతా బావ వాళ్ళు వేయించింది. ఆయన పేరేంటమ్మా? వద్దిరాజు రవిచంద్ర. ఓకే, వడ్డీరాజు రవిచంద్ర ఎంపీ. ఓకే. అయితే మాకు సీతక్క ఎల్లాకాలం, మాకు సీతక్క ఇట్లే తోడుంటే ఎల్లాకాలం అమ్మవారికి ఇదే విధంగా చేస్తాం. ఏ పార్టీ అని కాదు, మాకు అమ్మవారి దీవెన గురించి మేమంతే.
సో చూసుకున్నట్లయితే పార్టీలకు అతీతంగా ఇక్కడ అమ్మవారికి అయితే సేవలు నిర్వహించడం జరుగుతుంది. అయితే వడ్డిరాజు రవిచంద్ర ఎవరైతే ఉన్నారో ఈ పువ్వుల కాంట్రాక్ట్ని అయితే ఆయన స్వంత ఖర్చుతో అమ్మవారికి ఈ 4 రోజులు కూడా అందరికీ చూడడానికి కనులు పండుగగా సిద్ధమైతే చేస్తున్నారు. సో అమ్మవారికి ఎన్ని రకాలైన పువ్వులు పెట్టినా సరే అమ్మవారి వచ్చిన తర్వాత ఆ అందమే వేరు. దాదాపుగా 113కి పైగా ఇక్కడ పువ్వులు కావచ్చు, దానికి వాడే పత్రి కావచ్చు, ఆ డెకరేషన్ ఐటమ్స్ కావచ్చు, మొత్తం 113 రకాలు అయినటువంటి పువ్వులను అయితే ఇక్కడ వాడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా ఇక్కడ 40 మందికి పైగా వర్కర్స్ అయితే ఈ డెకరేషన్కి సంబంధించి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఈ 4 రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకైతే ఆలయ ప్రాంగణం అంతా కూడా అమ్మవారి రాకకు ఎదురు చూస్తూనే అంగరంగ వైభవంగా ముస్తాబవుతుందనే చెప్పాలి. ఇది స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాణి, మెగా 9 టీవీ, మేడారం ప్రాంగణం నుంచి.